హాయ్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ఇగో నేను ఈరోజు గీ మక్క రొట్టెలు చూపిద్దాం అనుకుంటున్నా మీకు. గడ కూర్చొని రొట్టెలు చేస్తున్నది చూడు మా అమ్మమ్మ. ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. కాకపోతే మా అమ్మమ్మ గుర్తుగా ఈ వీడియోని నేను మీకు చూపిద్దామని చూపిస్తుండే. ఎప్పుడో తీసినా కానీ ఇప్పుడు పెడుతున్నా. ఆ మక్క పిండిని వేడి నీళ్ళతోని కొంచెము జరంత మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా జున్ను జున్నులా కలుపుకోవాలి. మక్క రొట్టె అయినా జొన్న రొట్టె అయినా ఏదైనా జున్ను జున్ను కలుపుకోవాలా. కలుపుకొని ఎట్లా చేస్తుంది మా అమ్మమ్మ చూసిండ్రు కదా, రౌండ్గా వస్తాయి. ఇట్లా మంచిది, ఇది గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది కదా. మొక్కజొన్న, రాగి ఇవన్నీ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కదా, మనకి మంచిది, మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఇట్లా రోజు మక్క రొట్టెలు జొన్న రొట్టెలు తినండి, మంచిగా సన్నగా అవుతారు. మా అమ్మమ్మ అయితే జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు, గోధుమ రొట్టెలు అన్నీ మంచిగా వేస్తుండే. ఈ రొట్టె చూడు ఎంత మంచిగా చేసిండ్రో. నాకైతే గంత మంచిగా రాదు, కొంత దొడ్డొస్తుంది నాకు. ఇంకా పెంక మీద వేసి నేనే దాన్ని కాలుతున్నా చూడుండ్రి. కొంచెం నీళ్లు చల్లిన చూసిండ్రా, నీళ్ళు జల్లి ఇట్లాగా కాలాల దాన్ని రొట్టెను. కాలితే మంచిగా వెళ్తుంది, పొంగుతుంది కూడా జరంతా. అవి చూసిండ్రు కదా, ఒక రొట్టె కాల్చిన గట్లా కాలాల. అట్లా అన్ని రొట్టెలు చేసుకొని మంచిగా దీనికి టమాటా కూర, టమాటా మెంతెం కూరనో లేకపోతే పెసరపప్పు టమాటానో ఇట్లా మంచి మంచి కూరలు ఉంటాయి కదా, పెట్టుకొని తినాలా. మీరు కూడా తినుండ్రి, ఇది గ్లూటెన్ ఫ్రీ కదా, మంచిది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, ఉంటా, బాయ్.